హాయ్ అండి, నా పేరు కృష్ణ అండి. నేను టీవీ డిష్ టెక్నీషియన్ని. 6 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఈరోజు మన వీడియో ఎయిర్టెల్ డిటిహెచ్ గురించి. చాలా మంది ఎయిర్టెల్ డిటిహెచ్ రీఛార్జ్ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఈరోజు మనం వీడియో చేస్తున్నాము. కన్ఫ్యూజన్ ఏంటంటే, చాలా మంది 400 రూపాయలు 500 రూపాయలు మంత్లీ రీఛార్జ్ చేస్తున్నారు, కానీ నెల రోజులు రావడం లేదని చెప్పి మాకు ఫోన్ చేస్తున్నారండి. మీకైతే ప్యాక్ చేంజ్ కావాలనుకుంటే మా నెంబర్ని అయితే సంప్రదించండి అన్న. మీకు ప్యాక్ చేంజ్ చేయాలనుకుంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పవలసి వస్తుందండి. దీనికి ఎగ్రీ అయితే మాత్రమే మాకు మీరు ఫోన్ చేయండి, లేదనుకుంటే వద్దు. ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్ పోగొట్టాలి అని అనుకుంటున్నాము. కావున మీరు 6 మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే మీకు ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. మీరు మంత్లీ చేసుకుంటే రీఛార్జ్ ప్యాక్స్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు 6 మంత్స్ రీఛార్జ్ చేయించుకోండి. లేదు మంత్లీ చేసుకుంటాం, మా దగ్గర అమౌంట్ లేదని అనుకుంటే మీరు ప్యాక్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ రీఛార్జ్ 1 మంత్కి ఎస్డి ప్యాక్ అయితే 303 రూపాయలు ఉంటుందండి. ఈ 303 రూపాయలకు గాను మనకి ఆల్ తెలుగు ఛానల్స్ వచ్చేస్తాయి. ఇది ఒక ఎస్డి ప్యాక్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే హెచ్డి ప్యాక్ అయితే 1 మంత్కి 383 రూపాయలండి. హెచ్డి ప్యాక్ అయితే ప్రెజెంట్ అయితే ఈ 2 ప్యాకులు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్యాక్ పేరు అల్టిమేట్ ప్యాక్ అండి. అల్టిమేట్ ప్యాక్, తెలుగు అల్టిమేట్ ప్యాక్ అండి దీనికి అంటారు. దీంట్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ కూడా అన్ని కవర్ అవుతాయండి. చిన్నపిల్లల ఛానల్ కూడా 5-6 వరకు వస్తాయి. నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో అన్ని వస్తాయి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అండి, స్టార్ స్పోర్ట్స్ 1 అండి. అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్ ఇవన్నీ ఛానల్స్ వస్తాయండి. చిన్నపిల్లల ఛానల్ కూడా 5-6 వరకు వస్తాయి. ఈ 2 ప్యాకుల్లో కూడా వస్తాయండి. మనకి అదే హెచ్డీలో అయితే మనకి తెలుగులో 7 ఛానల్స్ హెచ్డీలో వస్తాయండి. జెమినీ మ్యూజిక్, జెమినీ మూవీస్ అండి, జీ తెలుగు, జీ మూవీస్, మా టీవీ, మా మూవీస్ వస్తాయండి. మిగతా ఏ ఛానల్స్ హెచ్డీలో రాదు. ఈ టీవీ కూడా హెచ్డీలో రాదండి. ఇది మీరు గమనించుకొని రీఛార్జ్ చేయించుకోవాలి. మొత్తం మనకి హెచ్డీలో 22 హెచ్డీ ఛానల్స్ వస్తాయి. తెలుగులో మాత్రం 7 హెచ్డీ ఛానల్స్ వస్తాయండి. దీంతో పాటు స్టార్ స్పోర్ట్స్ 182 హెచ్డీలో వస్తుంది, స్టార్ స్పోర్ట్స్ తెలుగు హెచ్డీలో వస్తుంది, నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో ఇవి కూడా హెచ్డీలో వస్తాయి. అదే మీరు ఇది మంత్లీ చేసుకుంటే ఈ అమౌంట్లు అండి. అదే 6 మంత్స్ ఒక్కసారి చేసుకుంటే 1723 రూపాయలు అండి 6 మంత్స్ కి. అదే ఇది ఎస్డి ప్యాక్ అండి. హెచ్డి ప్యాక్ అయితే 1893 రూపాయలు. ఇలా మీరు 6 మంత్స్ ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు రీఛార్జ్ ప్యాక్స్ అయితే లాకింగ్ అయిపోతాయండి 180 డేస్ కి. అంటే మీరు రీఛార్జ్ మళ్ళీ పెరగడం తరగడం ఏమీ ఉండదండి. మీకు పర్టికులర్ గా 180 రోజులకు వస్తుంది 6 మంత్స్ ఒక్కసారి చేసుకుంటే. అదే మీరు మంత్లీ ఒక్కసారి చేసుకుంటే మీకు రీఛార్జ్లు పెరగవచ్చు, తరగవచ్చు. పెరిగితే రీఛార్జ్ అంటే పెరగవచ్చు, తరగవచ్చు అని అంటే మీ బాక్స్ ఒక మంత్లీ 400 రూపాయలు రీఛార్జ్ తీసుకుంటుంది అనుకోండి. మీరు 303 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు దగ్గర 25 రోజుల వరకే వస్తుందండి. అదే మీరు ప్యాక్ చేంజ్ చేసుకుంటే మీరు చేసిన రీఛార్జ్ గాను మీకు దగ్గర 40 రోజుల వరకు వస్తుందండి. అంటే మీరు రీఛార్జ్ చేసుకున్న తర్వాత కస్టమర్ కేర్ కానీ మా నెంబర్ కానీ ఫోన్ చేసి ప్యాక్ చేంజ్ చేసుకుంటే మీకైతే ఫిక్స్డ్ గా 30 రోజులు అయితే వస్తుంది. లేదని అనుకుంటే మీ బాక్స్ తీసుకునే రీఛార్జ్ బట్టి మీరు చేసుకున్న రీఛార్జ్ నెలకు 303 రూపాయలు చేస్తే దగ్గర 15 రోజుల నుంచి 20 రోజుల వరకు వస్తుందండి. ఇది గమనించుకొని మీరు రీఛార్జ్ చేసుకోవాలి. మీకు ప్యాక్ చేంజ్ చేయాలని అనుకుంటే మీరు మాకు సంప్రదిస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ నెంబర్ చెప్తే మాత్రమే మీకు ప్యాక్ చేంజ్ అవుతుందండి, లేకపోతే ప్యాక్ చేంజ్ అవ్వదు. ఇది మీకు అగ్రీ అయితేనే మాకు ఫోన్ చేయండి. మీరు 6 మంత్స్ రీఛార్జ్ చేసుకుంటే ఎటువంటి ఓటీపీలు కూడా రావండి. మీరు ఎక్కువగా చేసుకోవాల్సినవి ఈ ప్యాక్లే చేసుకోండి. ఎందుకంటే మీకు ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుంది, రీఛార్జ్ అమౌంట్ కూడా తగ్గుతుంది. మంత్లీ మీకు మంత్లీ 303 రూపాయలు పడితే 6 మంత్స్ ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు దగ్గర 250 రూపాయలు. ఎస్టీ ప్యాక్ అయితే 250 రూపాయలు పడుతుంది. హెచ్డి ప్యాక్ అయితే 330 రూపాయల వరకు పడుతుందండి. అంటే ప్రతి మంత్ పైన మీకు 50 రూపాయల నుంచి 60 రూపాయలు అయితే తగ్గుతుంది. అంటే 6 నెలల మీద 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు తగ్గుతుందండి. ఇది గమనించుకొని మీరు రీఛార్జ్ చేసుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 1 మంత్ కంటే 6 మంత్స్ అయితే బెస్ట్ అండి. ఎందుకంటే మీకు అమౌంట్ తగ్గుతుంది, ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. అది మీరు మంత్లీ చేస్తే ప్యాకేజెస్ తరిగినా మీకు రీఛార్జ్ వ్యాలిడిటీ తగ్గిపోతుంది.
మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి అన్న. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ గురించి ఎయిర్టెల్ నుంచి కావాలనుకుంటే మా నెంబర్ సంప్రదించవచ్చు. ప్యాక్ చేంజెస్ కానీ మొబైల్ నెంబర్ చేంజెస్ కానీ ఇటువంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.